ఇసుకపై సంబంధించి అవును ఉచిత ఇసుకపై విధి విధానాలు ఖరారు చేస్తూ జీవో 43ని విడుదల చేసింది. పూర్తి స్థాయిలో పాలసీ వచ్చేంత వరకు ఈ రూల్స్ పాటించాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వినియోగదారులకు ఇసుకను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఇసుక సరఫరాపై మార్గదర్శకాలు విడుదల చేసింది. జిల్లా కలెక్టర్ చైర్మన్గా జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది. రేట్లను ఆ కమిటీలే నిర్ణయిస్తాయని జీవోలో స్పష్టం చేసింది. జిల్లా ఎస్పీ జేసీ సహా వివిధ శాఖలకు చెందిన అధికారులతో కమిటీలను ఏర్పాటు చేయబోతోంది. జిల్లాలోని స్టాక్ పాయింట్లను స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవంటూ కూడా చెప్పుకొచ్చింది ఈ జీవోలో. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీపై ఉత్తర్వులు జారీ చేస్తుంది. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇన్ఫాక్ట్ దానికి సంబంధించిన జీవో కాపీని మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూసివ్గా గత ప్రభుత్వంలోని విధి విధానాలన్నింటినీ కూడా రద్దు చేస్తుంది ప్రస్తుత ప్రభుత్వం. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఎటువంటి విధి విధానాలను రూపొందించడం జరిగింది? ఎటువంటి అంశాలను ప్రస్తావించింది జీవోలో? అంటే గత 5 ఏళ్ల కాలంగా ఇసుక అనేది సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయింది. సామాన్యుడు ఒక ఇంటిని కట్టుకోవడాలంటే ఇసుకని వేల రూపాయలు ఖర్చు చేసి ఇసుకను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. అది కూడా సమయం కూడా చాలా ఎక్కువ సమయం పట్టేది. ఈ నేపథ్యంలోనే సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ఇసుకను తీసుకురావాలి, ఇసుకను ఉచితంగా ఇవ్వాలని గత ఎన్నికల సమయంలోనే చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల హామీలో భాగంగానే ఉచిత ఇసుకను అందుబాటులో తీసుకొస్తూ ప్రభుత్వం అయితే జీవోను విడుదల చేసింది. అంటే నూతన ఇసుక పాలసీ అమల్లోకి వచ్చే వరకు కొన్ని మార్గదర్శకాలు ఇస్తూ జీవో నెంబర్ 43ను కొద్దిసేపటి క్రితమే విడుదల చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి ఇసుక రీచ్లో ఉన్నటువంటి ఇసుకను ప్రస్తుతం ఉన్నటువంటి ఇసుక రీచ్లో ఉన్నటువంటి ఇసుకను అందరికీ అందజేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ చైర్మన్గా ఒక కమిటీని ఫామ్ చేసింది. వాటిలో జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్, జిల్లా ఎస్పీతో పాటు జిల్లా మైనింగ్ అధికారులు, పంచాయతీరాజ్ అధికారులు, అదేవిధంగా ఇతర శాఖల రవాణా ట్రాన్స్పోర్ట్ అధికారులు వీళ్ళంతా కూడా ఉండబోతూ ఉన్నారు. ప్రధానంగా ఇసుకను ఇప్పటి వరకు దాదాపు 21 జిల్లాలు, అంటే కొన్ని జిల్లాల్లో స్టాక్ పాయింట్లో ఇసుక అనేది లభ్యత లేదు. మిగతా 26 జిల్లాలో 21 జిల్లాలో మాత్రమే స్టాక్ పాయింట్లు ప్రస్తుతం 41 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అనేది ప్రస్తుతం అందుబాటులో ఉంది. కాబట్టి దాన్ని ఇప్పుడున్నటువంటి అవసరాల కోసం ఉపయోగించుకోవడానికి ఈ జీవోను అయితే విడుదల చేశారు. ప్రస్తుతం ఇసుకను కొనుగోలు చేయడానికి ఎలాంటి రుసుము అయితే చెల్లించడం అవసరం లేదు. కానీ ఆ ట్రాన్స్పోర్టేషన్తో పాటు అక్కడ లోడింగ్ ఛార్జెస్ మాత్రమే కొంత నామినల్ ఛార్జెస్ అయితే ప్రొవైడ్ చేశారు. వాటికి సంబంధించినటువంటి కూడా జిల్లా కలెక్టర్ల చైర్మన్ ఉన్న వాళ్ళే నిర్ణయం తీసుకోబోతున్నారు. ప్రస్తుతం అంటే మామూలుగా అయితే సెన్రైజ్కి సంబంధించి చూస్తే కనుక 88 రూపాయలు, అదేవిధంగా ట్రాక్టర్ లోడింగ్కి సంబంధించి చూస్తే కనుక 30 రూపాయలు, 128 రూపాయలు మాత్రం చెల్లించాలి. ఒకవేళ ఎక్కడైనా బోట్మెన్ సొసైటీ, అంటే అక్కడ బోట్ల ద్వారా నదుల్లోకి వెళ్ళి ఫిషర్మెన్స్ వాళ్ళు వెళ్ళి ఇసుకను ఒడ్డుకు తీసుకొస్తుంటారు, దాన్ని బోట్మెన్ సొసైటీ అంటుంటారు. వాళ్ళు కనుక అక్కడ ఇసుకను లోడింగ్ చేయాల్సి వస్తే అక్కడ మాత్రం 225 రూపాయలు ఛార్జ్గా నిర్ణయిస్తూ ప్రస్తుతానికైతే నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు. వాటితో పాటు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్, అంటే అక్కడ క్వారీ దగ్గర నుంచి ఇసుక స్టాక్ పాయింట్ దగ్గర నుంచి తీసుకువెళ్ళడానికి ఉపయోగించేటువంటి ట్రాన్స్పోర్టేషన్ సంబంధించినటువంటి ధరలు అయితే జిల్లా కలెక్టరే చైర్మన్ ఉంటారు కాబట్టి ఆయనే నిర్ణయించే అవకాశం కనబడుతుంది. ఇసుకకు సంబంధించినటువంటి అంశంలో ఎక్కడైనా మాఫియాకి పాల్పడుతుంది, అంటే ఇసుకను ఇంటి నిర్మాణం కోసం ఉపయోగించాలి, ఇతర అవసరాల కోసం, లేకపోతే ఇంటి నిర్మాణం కోసం కొనుగోలు చేసి వేరే రాష్ట్రాలకు, వేరే జిల్లాలకు తరలిస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని జీవోలో చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు. ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా సాధారణంగా అయితే 3.20 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుక అనేది అవసరం అవుతుంది ప్రతి ఏడాదికి. ప్రస్తుతం అంత అందుబాటులో లేదు కాబట్టి సెప్టెంబర్, అక్టోబర్ నాటికి పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి ఇసుక పాలసీని తీసుకురాబోతున్న నేపథ్యంలో దానికంటే ముందుగా ఇప్పుడు ప్రజల అవసరాలు ఉంటాయి కాబట్టి కొత్త జీవో 43 జీవోని తీసుకొచ్చి ఏ విధంగా ఇసుకను డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఏ విధంగా ఇసుక కొనుగోలు చేయాలని దానిపైన ఒక మార్గదర్శకాలు అయితే ఇచ్చారు. ఖచ్చితంగా గత 2019, 2021 వైసీపీ ప్రభుత్వంలో 2 రకాల పాలసీలు తీసుకొచ్చారు. 2019లో ఒకటి, 2021లో మార్పులు చేర్పులు చేస్తూ 2021లో ఒక పాలసీని తీసుకొచ్చారు. ఈ పాలసీలన్నీ కూడా సామాన్యుడికి అందుబాటులో లేకుండా ఇసుక చేశారనేది ఆ పాలసీల ద్వారా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు చాలామంది పనులు లేక ఇబ్బంది పడ్డ పరిస్థితులు కూడా గతంలో చూసాం. కాబట్టి అలాంటి ఇబ్బందులు లేకుండా ఇసుక ఉచితంగా వెళ్ళాలి, భవన నిర్మాణ కార్మికులు పని కల్పించాలి. అదేవిధంగా ఎవరైతే నిర్మాణ రంగాలకు సంబంధించి ఉంటారో, ఎవరైతే ఇల్లు నిర్మించుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇసుక అందుబాటులో తీసుకురావాలని ప్రభుత్వం అయితే ఈరోజు జీవో నెంబర్ 43ని అమల్లో తీసుకొచ్చింది. ఈ రోజు నుంచి జీవో అయితే
అమలులోకి రాబోతుంది. సెప్టెంబర్ అక్టోబర్లో కొత్తగా దీనికి సంబంధించిన పాలసీ తీసుకొచ్చే వరకు ఈ జీవో అనేది, ఈ మార్గదర్శకాలు అనేవి అమల్లో ఉంటాయని చెప్పారు. ముఖ్యంగా ఇసుక కనుక ఖచ్చితంగా ఎక్కడైనా క్వారీలోంచో లేకపోతే అక్కడ ఏదైనా అవకతవకలు పాల్పడితే వారి మీద కఠిన చర్యలు అయితే తీసుకుంటామని చాలా స్పష్టంగా చెప్పారు. ఏదేమైనప్పటికీ కూటమి ఇచ్చినటువంటి హామీలు ఒకటొకటిగా నెరవేర్చుకొస్తున్నారు. పెన్షన్ ఈ నెల 1నే అమలు చేసే పెన్షన్ హామీని ఇప్పుడు ఉచిత ఇసుకు సంబంధించినటువంటి పాలసీకి సంబంధించినటువంటి మార్గదర్శకాలు ఇచ్చిన నేపథ్యంలో ప్రజలు కూడా హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. సచిన్, రైట్. అంటే ప్రస్తుతం జిల్లాలకు సంబంధించి కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీలు భేటీ అయ్యి పూర్తిగా క్లారిటీ వచ్చిన తర్వాత ఈ జీవో అమలయ్యే అవకాశం కనిపిస్తోందా, లేకపోతే రేపటి నుంచే లేకపోతే ఈ క్షణం నుంచే అమలయ్యే అవకాశం ఉందా? ఎటువంటి చర్చ జరుగుతోంది? ఈ రోజు నుంచి ఇమీడియట్ ఎఫెక్ట్ అనేది దాన్ని స్పష్టంగా జీవోలో పెట్టారంటే ఇప్పుడు తక్షణమే జీవో అమల్లోకి వస్తుందని చెప్పారు. ఆల్రెడీ మంత్రి కొల్లు రవీంద్ర ఆల్రెడీ నందిగామలో ఉచిత ఇసుక ఆల్రెడీ ప్రారంభించారు. స్టాక్ పాయింట్ ఉన్నటువంటి ఇసుకను ఎవరైతే లబ్ధిదారులు ఎవరైనా ఇసుక కావాలనుకుంటే వాళ్ళు నామినల్ ఫీజు అంటే జిల్లా కలెక్టర్లు కొన్ని చోట్ల ఆల్రెడీ నియమించారు. లోడింగ్ ఛార్జీతో పాటు అక్కడ ఉన్నటువంటి సినరైజ్కి సంబంధించినటువంటి ఛార్జీలు ఆల్రెడీ నామినల్గా నిర్ణయించారు. ఆ ధరలకే ఇసుకను కొనుగోలు చేసుకోవచ్చని కూడా ఇప్పటికే చెప్పారు. కాబట్టి ఆల్రెడీ ఈ రోజు నుంచి జీవో ఈ రోజు వచ్చింది కాబట్టి ఈ రోజు నుంచే ఈ జీవో అయితే అమల్లోకి రాబోతుంది. దానికి అనుగుణంగా కొన్ని జిల్లాల్లో కలెక్టర్ చైర్మన్ ఉంటారు కానీ వాళ్ళు కొన్ని ధరల విషయంలో మార్పులు చేర్పులు అయితే చేయబోతున్నారు. చేసిన తర్వాత అక్కడ కూడా ఈ విధానం అయితే అమల్లోకి రాబోతుంది. ముఖ్యంగా అక్కడ ఏవైతే ఇంతకుముందు గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లుగా అక్కడ ఆన్లైన్లో చెల్లింపులు అనేవి ఆన్లైన్ విధానంలో కాకుండా మాన్యువల్గా చేశారు. దానిలోనే పెద్ద ఎత్తున కుంభకోణాలు జరిగాయనేది ప్రభుత్వం ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అసలు మాన్యువల్ విధానానికి స్వస్తి పలికి ఉన్నటువంటి తక్కువ ధరలైనప్పటికీ తక్కువ ఛార్జెస్ అయినప్పటికీ వాటిని కూడా ఆన్లైన్లోనే పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది. వచ్చిన డబ్బుల్ని కూడా ప్రభుత్వ ఖజానా కాకుండా నిర్వహణకు సంబంధించిన అంటే అక్కడ ఇసుక నిర్వహణకు సంబంధించిన కొంత డబ్బుని అదేవిధంగా మిగతా డబ్బుని వచ్చే నామినల్ ఫీజు ఉంటుంది కాబట్టి ఆ ఫీజుని జిల్లా అదేవిధంగా మండల గ్రామాలకు సంబంధించినటువంటి నిర్వహణ అక్కడ పంచాయతీలకి అదేవిధంగా జిల్లా కేంద్రాలకి ఆ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే విధంగా ఆ జీవోలో అయితే మెన్షన్ చేశారు కాబట్టి వాటికే వెళ్తుంది. ఖచ్చితంగా ఈ రోజు నుంచి ఎఫెక్ట్ జీవో అమల్లోకి వస్తుంది. ఈ రోజు నుంచే ప్రజలు ఎవరైతే ఇసుక కావాలనుకుంటున్నారో వాళ్ళు వెళ్ళి స్టాక్ పాయింట్ దగ్గరలో ఉన్నటువంటి స్టాక్ పాయింట్లోకి వెళ్ళి ఆన్లైన్ ద్వారా పేమెంట్ చెల్లింపు చేసి ఇసుకను తీసుకోవచ్చు. సచిన్, రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఏపీలో కొత్త ఇసుక పాలసీపై ఉత్తర్వులు జారీ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. గత ప్రభుత్వంలోని విధానాలన్నింటినీ రద్దు చేసింది. 2019-2021లలో గత ప్రభుత్వం ఇచ్చిన 2 ఇసుక పాలసీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఉచిత ఇసుకపై విధానాలు ఖరారు చేస్తూ జీవో 43ని విడుదల చేసింది ప్రభుత్వం. పూర్తి స్థాయిలో పాలసీ వచ్చేంత వరకు ఈ రూల్స్ పాటించాలంటూ ప్రభుత్వం ఆదేశించింది. వినియోగదారులకు ఇసుకను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఇసుక సరఫరాపై మార్గదర్శకాలు విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. జిల్లా కలెక్టర్ చైర్మన్గా జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. రేట్లను ఆ కమిటీలే నిర్ణయిస్తానని జీవోలో స్పష్టం చేసింది. జిల్లా ఎస్పీ, జేసీ సహా వివిధ శాఖలకు చెందిన అధికారులతో కమిటీలను ఏర్పాటు చేసింది. జిల్లాలోని స్టాక్ పాయింట్లను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలకు సిఫారసు చేస్తుంది ప్రభుత్వం.